మీ చెల్లి గనక క్షమాపణ చెప్పకపోతే నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. నువ్వే కాదే, ఇది క్షమాపణ చెప్పకపోతే నేను కూడా ఉండను. అమ్మా, ఇది నా ఒక్కగానొక్క చెల్లెలు. పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పటిదాకా నీలంబర్ ఎన్ని మాటలన్నా నేను క్షమించానే. చూసి చూడనట్టు భరించాను, కానీ నా పెళ్ళని కొట్టేదాకా వచ్చిందంటే ఇక నేను భరించలేను. ఇవాళ ఇది కొడుతుంది, రేపు నువ్వు కొడతావు, ఆ తర్వాత నాన్న కొడతాడు. దీని పెళ్లి చేసుకుంది మీ అందరి చేత కొట్టించడం కాదు. నీలంబ్రే, వెళ్ళి మన బ్యాగ్ అట్టుకొచ్చాయి, వెళ్ళిపోదాం. అలాగే తీసుకొస్తాను. చెప్పేదేంట్రా? కోపంలో బంద్ అనుకుంటాన్రా. ఈ మాత్రం దానికి అత్తింటికి వెళ్ళిపోతే ఎలారా? అవునరా భాస్కరు, కోడల పిల్ల మాకెవ్వరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదురా. నా మాట ఏనంటరా, లేకపోతే ఊళ్ళో మన పరువు పోతుందిరా. అంటే పరువు పోతుందని ఉండమంటున్నారు కానీ ప్రేమతో ఉండమంటలేదు అనమాట. వదిలే, వదిలమ్మా, వదిలే, వదలమంటున్నానా? ఎదవ నాటకాలు మీరును. అంత ప్రేమ దానివైతే సిటీతో సమాపలు చెప్పి జ్వరం వచ్చిందన్న ఆవేశంలో చిన్న మాట అన్నాను. దాన్ని మనసులో ఏమెట్టుకోకదరా, నన్ను క్షమించదురా. చాలే, చేయాల్సిందంతా చేయడం, చివరికి క్షమాపణలు చెప్పడం. నేను కూడా నీ చెంపలు పగలగొట్టి క్షమాపణలు చెప్తాను, ఊరుకుంటావా? అదేంటి నీలంబ్రే, జరిగిన దానికి క్షమాపణ చెప్తుంది కదా. అయితే నువ్వు ఉండు, నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఉండను. నేనే గనక కావాలి అనుకుంటే నాతో పాటు నా పుట్టింటికి రా, లేకపోతే మీ అమ్మ నాన్న చెల్లెలతో కలిసి ఇక్కడే చావు. పోతుంది నీలంబ్రే, ఆగవే నాన్న, ఇది వెళ్ళిపోతుంది. ఇది లేకపోతే నేను ఉండలేను నాన్న. రే భాస్కరు, ఆగరా ఆగరా. రే, క్షమాపణలు చెప్పాను కదరా అన్నయ్య. నా వల్ల కాదే. అది కనుక వెళ్ళిపోయిందంటే భాస్కర్ గారి పెళ్ళం వాళ్ళకి పుట్టింటికి వెళ్ళిపోయిందంట అని అందరూ పిల్లలు లేని మొగుడులా చూస్తారే. ఆ బతుకు బతికే కంటే అత్తారింటికి వెళ్ళిపోవడం నయం. నేను రే భాస్కరు, ఆగరా. అమ్మ నీలాంబరే, రే భాస్కరు, రే భాస్కరు, ఆగండ్రా. రే భాస్కరు, రే భాస్కరు, రే. చెప్పేదేంట్రా? అమ్మా అమ్మా ఆగమ్మా. అమ్మ నీలాంబరే, ఎల్లమాకమ్మా, నా మాటినమ్మా. అమ్మా 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 నీలాంబరే, అమ్మా. రే భాస్కరు, రే వద్దురా, ఎల్లొద్దురా. రే
రే భాస్కరు వెళ్ళిపోమాకరా. సిట్టే వెళ్ళిపోనాడే. అమ్మా నాన్న గుండెల మీద వెళ్ళిపోనాడే. ఆడికి అమ్మా నాన్నల కంటే అత్త పిల్లమే ఎక్కువైపోనాదే. బాధపడకు నాన్న, ఇప్పుడు అన్ని ఆవేశంగా వెళ్ళినా 2 రోజుల తర్వాత ఆడే తిరిగి వచ్చేస్తాడు. ఆడు రాడు నాకు తెలుసు. అరే భాస్కరు 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 నానా 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 ఫోన్ తీసుకురా, అంబులెన్స్ కి ఫోన్. నానా నానా రే భాస్కరు నానా రే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోమాకరా. నా మాటి నాగరా నాన్న. భాస్కరు కుటుంబరావు గారు, కుటుంబరావు గారు, రే ఈ వెన్నెళ్ళండి. కనిపించడం లేదు బాబు, అస్సలు కనిపించడం లేదు. ఒకసారి ప్రయత్నించండి. పోనీ ఈ వెన్నెళ్ళలో చెప్పండి. ఏటి కనిపించట్లేదు బాబు, అసలు పెడుతున్నారా మీరు? పర్వాలేదులేండి, టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతాయి. ఇంతకీ భాస్కర్ ఎవరు? నా కొడుకు బాబు. ఎంత బతి వాళ్తున్నా నా మాట వినకుండా ఆడి పిల్లాన్ని తీసుకొని అత్తారింటికి వెళ్ళిపోన్నాడు బాబు. ఓహో, ఈ మాత్రం దానికి బాధపడ్డం దేనికండి? 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు కదా. ఆడస్సలు రాడు బాబు. వచ్చేస్తే నాకు ఈ బాధలు దేనికి? ఎందుకు రాడు? ఎందుకంటే ఏటి చెప్తాం బాబు, నా మీద కోపం వచ్చి అలిగెళ్ళిపోనాడు బాబు. ఈ జన్మలో రానని కూడా చెప్పినాడు బాబు. పాతికేళ్ళు పెంచిన నా కొడుకు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతే ఆ తండ్రి బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు బాబు. బాధపడకండి, ఇవాళ కాకపోయినా రేపైనా తన తప్పు తెలుసుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. సిస్టర్, ఒకసారి తన బీపీ, టెంపరేచర్ చెక్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉందండి? పర్వాలేదు కదా? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ప్రస్తుతానికైతే ప్రమాదమేమీ లేదు. కాకపోతే మీ అన్నయ్య మీ మీద కోపంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడంటగా? ఈవిడేమంటున్నారు? అంటే మా అన్నయ్య ఇల్లు వదిలిపెట్టిన విషయం మీకెవరు చెప్పారు అంటోంది. మీ నాన్నే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం ఆయన మీ అన్నయ్య వెళ్ళిపోయాడన్న బాధలో ఉన్నాడు. ఆయన ఇదే విధంగా బాధపడితే బీపీ పెరిగి కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. డాక్టర్ గారు? అవునమ్మా, బేసిక్గా ఆయన బీపీ పేషెంట్. కొడుకు వెళ్ళిపోయాడన్న దిగులుతో ఇంకా బీపీ పెరిగితే తలలో నరాలు చిట్లిపోయి పెరాలసిస్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు,
కంటి చూపు కంప్లీట్గా పోవచ్చు. అలా జరగకూడదంటే వెంటనే మీ అన్నయ్యని మీ ఇంటికి తీసుకురండి. ఇదొక్కటే మీ నాన్నని బ్రతికించుకోవడానికి మార్గం. మామూలు రోగమైతే మందులు రాసుండేవాణ్ణి, కానీ ఇది మానసిక రోగం. మీ కొడుకుని తీసుకొచ్చి మీ భర్తకి చూపించడమే సరైన మెడిసిన్. సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయండి, లేకపోతే నేనేం చేయలేను. డాక్టర్ గారు, నానా, నానా, నానా. అవును సిట్టే, భాస్కర్ వచ్చినాడా? అమ్మా, నువ్వు కూడా ఏటమ్మా డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? ఏటమ్మా ఆడు రాలేదా? కబరం పన్నానా ఇంటికి వచ్చేస్తాడు. మనం వెళ్దాం పదా. నిన్న హాస్పిటల్లో ఉంటే ఆడి ఇంటికి ఎలాగొస్తాడమ్మా? అంటే నువ్వు కబురు చేసేది అబద్ధం, ఆడు ఇంటికి వచ్చేది అబద్ధం, అంతేనా? నాకు తెలుసమ్మా. ఆడు మారిపోనాడు, పెళ్ళానికి లొంగిపోనాడు. ఆడికి ఇప్పుడు అమ్మ అక్కర్లేదు, అయ్య అక్కర్లేదు, చెల్లి అక్కర్లేదు. ఆడి పిల్లం సంతోషంగా ఉంటే చాలు. ఎవడు ఎలగపోతే ఆడికెందుకు? రాడమ్మా, ఆడు రాడు, రాడు. నానా, నాన్న నువ్వు బాధపడుకో. ఎలాగైనా సరే నేను తీసుకొచ్చే బాధ్యత నాదే. పిచ్చి తల్లి, ఆడేమన్నా చిన్న పిల్లోడటమ్మా. తప్పిపోతే నువ్వెళ్ళి ఎత్తుక్కుంటూ తీసుకొచ్చేయడానికి. ఆడెళ్ళింది కాంతమ్మ ఇంటికమ్మా. ఈడొస్తాడన్నా ఆ రాక్షసు రానివ్వదు, రానివ్వదు. నానా, ఆ కాంతమని అదిరించో బెదిరించైనా సరే అన్నయ్యని తీసుకొచ్చే బాధ్యత నాది. నానా, నువ్వు వాటి గురించి ఆలోచించకు. రా వెళ్దా. ముకుందం గారు, ముకుందం గారు. హలో సార్, ముకుందం గారు. టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేస్తున్నారా? వేస్తున్నాం డాక్టర్ గారు, కానీ ఎలాంటి ఫలితం కనిపించట్లేదు. మావయ్య గారు 15 సంవత్సరాల నుంచి వీల్ చైర్ కే పరిమితమయ్యారు. ఆయన ఎప్పుడు స్ప్రోలోకి వస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నాం డాక్టర్ గారు. డోంట్ వరీ, అవసరమైతే యుఎస్ నుండి స్పెషలిస్ట్ పిలిపిద్దాం, మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, ఆయన్ని మామూలు మనిషిలా చేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సాధ్యమైనంత త్వరగా వాళ్ళని పిలిపించండి. మా నాన్న త్వరగా మామూలు మనిషి కావాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అలాగేనమ్మా, నేను కన్సల్ట్ చేస్తాను. అపాయింట్మెంట్ ఓకే అవ్వగానే మీకు కబుర్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటాం. చిట్టమ్మ గారు, డాక్టర్ గారు మెడిసిన్స్ రాశారు. మీ నాన్నకి ఇద్దామనే లోపు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. కోకిల 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 కోకిల. ఏమైంది నాన్న? ఏమైంది మావయ్య? నాన్న, మావయ్య, నాన్న, మావయ్య, ఏమైంది? డాక్టర్, డాక్టర్. కోకి 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 కోకి. డాక్టర్ గారు వస్తారు మా చూడండి. నాన్న ఏమైంది చూడండి డాక్టర్. వావ్, ఇట్స్ వండర్ఫుల్. అమ్మా,
ఇటు నేను వెళ్ళి మందులట్టుకొస్తాను. బే ఇక్కడ నిలబడి ఏం చేస్తామే? అది వచ్చేలోగా అలా వెళ్ళి కూకున్నాం పద. బే బే కోకిల కోకిల చెప్పండి సార్. కోకిల మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సార్. కోకిల కోకిల ఈయన ఇంతకు ముందు ఏమైనా చూసారా? అక్కడ చాలా మంది ఉన్నారు డాక్టర్. ఎవరిని చూసారంటే ఏమని చెప్పగలం? కోకి కోకి కోకిల 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 డాక్టర్, కోకిల మావయ్య. కోకిల తన్ని డిస్టర్బ్ చేయకండి. కోకిల కోకిల ముకుందం గారు. రాక్షసి రాక్షసి రాక్షసి. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు? ఆ కాంతమ్మ దుర్మార్గురాలు, నీచురాలు. జమీందార్ గారి ఆస్తి మొత్తం దోచేసింది. ఆ కోకిలమ్మ కుటుంబరావులని నేరస్తులుగా ఉంచింది. వదలను, ఆ రాక్షసిని వదలను. మావయ్య, వదలను మావయ్య. వదలను వదలను. నేను జమీందార్ గారి ఇంట్లో కదా ఉండాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నానేంటి? డోంట్ వరీ ముకుందం గారు. తల మీద బలంగా గాయమవడంతో 15 సంవత్సరాల నుంచి మీరు కోమాలోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని చూసారో ఏమో గాని ఇలా అదృష్టం కొద్దీ మీరు కోమా నుండి బయటకొచ్చారు. మీరు మామూలు మనిషి అయ్యారు. అసలు ఏం జరిగింది? మీరు ప్రమాదంలో పడిపోయారా, లేదా ఎవరైనా మిమ్మల్ని కొట్టారా? మీరు నోరు విప్పితే తప్ప నిజాలు బయటపడవు. చెప్పండి. నో 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 ముకుందం గారు, మీ గతం గుర్తుకొస్తేనే చెప్పండి. లేదంటే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. మీకు మీ మైండ్ సపోర్ట్ చేయకపోవచ్చు. మిసెస్ రాణి, మీ నాన్నగారు తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. భగవంతుడి దయ వల్ల మా నాన్న మళ్ళీ మాకు మామూలు మనిషి అయ్యాడు. మాకు అదే చాలు. ఉంటాను డాక్టర్. సరే. అయితే మీ వార్డులో దోమలు బాగా పెరిగిపోయాయన్నమాట. అవునమ్మా, దోమల దెబ్బకి రాత్రి నిద్ర పట్టట్లేదమ్మా. నిద్ర లేకపోవడంతో పొద్దున్నే పనికి వెళ్ళలేకపోతున్నామమ్మా. కొంచెం ఆ దోమల సంగతి ఏంటో చూడండి అమ్మా. ఒరే అవతారం, అక్క, ఆ మగ దోమలన్నింటినీ పట్టుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేరా. ఫ్యూచర్ లో పిల్ల దోమలు పెరగకుండా ఉంటాయి. ఏంటమ్మా, మగదోమలకి ఫ్యామిలీ ప్లానింగ్ చేయిస్తారా? అవును, దోమలు పెరగకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. బాలే చెప్పారమ్మా. మీ కోటెత్తే మా వార్డులో దోమలే లేకుండా చేస్తానన్నారు. ఇప్పుడు చూస్తేనేమో వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తామంటున్నారు. కామెడీలు చేస్తున్నారు. ఏంటండి ఇదంతా? ఒరే అవతారం, నేను చెప్పింది వాళ్ళకి బొత్తిగా అర్థం కావట్లేదురా. సరే, ఒక పని చేద్దాం. ఏటమ్మా అది? ఆ దోమలు పగలొస్తున్నాయా, రాత్రొస్తున్నాయా? పగలే వస్తున్నాయమ్మా. అయితే ఒక పని చేయండి, టీవీలో సీరియల్స్ సినిమాలో పెట్టండి. ఆడదోమలన్నీ అటెళ్తాయి. ఇంకొక వైపు మందు బాటిల్స్ పెట్టండి. మగదోమలన్నీ అటువైపు వెళ్తాయి. మరి పిల్ల దోమలుంటే ఏం చేయాలక్క? అదే ఉందిరా, ఏ చాక్లెటో బిస్కెటో షెల్ఫ్ లో పెట్టండి. పిల్ల దోమలు అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు వీళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు. ఏమంటారు? అయ్య బాబోయ్, ఏం ఐడియాలు. ఎంత గొప్ప గొప్ప ఐడియాలు ఇస్తామని నేను కళ్ళ కూడా అనుకోలేదక్క. మరి ఈ కాంతం అంటే ఏమనుకున్నావు? చాలేమ్మా. దోమలు తగ్గే మార్గం చెప్పండి అమ్మా అంటే టీవీ సీరియల్ ఎట్టుకోండి, సెల్ఫ్ లో మందు బాటిల్ ఎట్టుకోండి అని సలహా ఇస్తారా? మరి లేకపోతే మీ ఇంట్లో దోమలు పడితే నేనేం చేస్తానే? మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాను, వచ్చి మందు కొడతారులే. ఒరే తమ్ముడు, అక్క, నీలాంబరేంట్రా భాస్కర్ని తీసుకొని వస్తుంది? అవునే అక్క, దాని వాటర్ చూస్తుంటే కొంపలో ఏదో కోలాటం పెట్టాను. చుచి, అది ఇల్లు కాదు, వల్ల కాడు. అక్కడ ఉండటం నా వల్ల కాదు. అక్కడ దయ్యాలే తప్ప మనుషులు అనేవాళ్ళు ఎవరు ఉండలేరు. నీలో ఏమైందే? అమ్మా, నీలు ఏడోకమ్మా.
ఆ చిట్టమ్మ నన్ను కొట్టబోయిందమ్మా. ఏంటి? ఆ చిట్టమ్మ నిన్ను కొట్టబోయిందా? ఊరుకోమ్మా, ఆ చిట్టమ్మ గురించి బాగా తెలుసు మాకు. నీ మీద చెయ్యి లేపిందంటే నువ్వేదో తప్పు చేసుంటావు, లేదంటే పొరపాటును కూడా చెయ్యి చేసుకునే మనిషి కాదు. ఓరి నాయనోయ్, ఇదా చిట్టమ్మ మీద గొడవ పెట్టుకొని వచ్చేసినట్టుంది. ఇప్పుడు గనక వార్డు జనాలకి నా కూతురు తప్పు చేసిందని తెలిసిందో పేపర్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ఏకి పారేస్తారు.